మలాబార్ పెప్పర్ ఫిష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ పెట్టాను, ఒకసారి చెప్తాను చూడండి. ఒక గుడ్డు, బియ్యపిండి, కార్న్ ఫ్లవర్, మైదా, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, కారం, పసుపు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ మనకి ఏ ఫిష్ దొరికినా కూడా చేసుకోవచ్చు, బోన్లెస్ ఫిష్ అయితే చాలా బాగుంటుంది. సో మలాబార్ మసాలా ఒకటి నేను ఫస్ట్ మీకు చూపిస్తాను చూడండి. దానికోసం కరివేపాకు, కొంచెం డ్రై అయిన కరివేపాకు, ఇందులోనే ఎండుమిరపకాయలు 10 వేసాను, కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. అలాగే ఒక చిన్న స్పూన్ జీలకర్ర, ఒక చిన్న స్పూన్ ధనియాలు, అలాగే ఒక స్పూన్ మిరియాలు. ఇవన్నీ మనం డైరెక్ట్గానే వేస్తున్నాము, ఏవి కూడా నేను రోస్ట్ చేయలేదు. సో వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మిక్సీ చేసుకోవడమే. ఇలా మనకి కరివేపాకు, మిరియాలు, ఎండుమిరపకాయలు అన్నీ కనిపించాలి, తింటూ ఉంటే ఆ టేస్ట్ కూడా మనకి తగలాలన్నమాట. ఫస్ట్ మలాబార్ మసాలా చేసేసాం, పక్కన పెట్టేశాను. నెక్స్ట్ మనం ఫిష్ని మ్యారినేట్ చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి, ఒకసారి చూస్తే వచ్చేస్తుంది, మీరే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇదిగోండి, సగం టీ స్పూన్ కారం, అందులో ఎండుమిరపకాయలు ఉన్నాయి, మళ్ళీ మనం కారం వేస్తున్నాం. కొద్దిగా పసుపు, చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, అలాగే ఉప్పు. ఎప్పుడైనా సరే సీ ఫుడ్కి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోండి. ఫస్ట్ మొత్తం మిక్స్ చేసి ముద్దలాగా అయింది కదా, దీన్ని చేప ముక్కలకి పట్టించాలి. మనకి హోటల్కి వెళ్తే కనుక మలాబార్ పెప్పర్ ఫిష్ అంటే కాస్ట్లీ ఉంటుంది. అక్కడ ఒక్కరం తినే దాంట్లో ఇంట్లో చేసుకుంటే ఫ్యామిలీ అంతా తినొచ్చు ఆ బడ్జెట్లో. అంత మసాలా ఫిష్కి బాగా పట్టుకుంది చూసారా. ఇప్పుడు ఇందులో ఒక గుడ్డ వేసుకోండి. గుడ్డ ఎందుకు వేస్తున్నాము అంటే మసాలా అంతా ఫిష్కి అలా పట్టుకుంటుంది, బైండింగ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం బియ్యం పిండి, మైదా పిండి, ఇంకా కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఫస్ట్ మైదా ఒక టేబుల్ స్పూన్ వేసాను, తర్వాత బియ్యం పిండి ఒక సగం టేబుల్ స్పూన్, మిగతా సగం టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్. ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ దగ్గర పెట్టుకోండి. కొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం కార్న్ఫ్లవర్ వేసుకుందాం, క్రిస్పీ లేయర్ వస్తుంది అన్నమాట. మిగిలిన కార్న్ఫ్లవర్ వేసేసుకుందాం. మొత్తం ఓవరాల్గా ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ మనం వేసుకుందాం. సో మ్యారినేషన్ అయిపోయింది, ఒక అరగంట అయితే పక్కన పెడితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఉంది, అలాగే మనం తయారు చేసుకున్న మలాబార్ పెప్పర్ మసాలా ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ ముక్క తీసుకొని ఇప్పుడు మసాలాని ఇలా పట్టించాలి. మరి ఎక్కువ కాదు, లైట్గా ఇలా చేసుకొని, నూనె వేడిగా ఉంది, కొంచెమే వేసుకోండి ఎందుకంటే చాలా కారం ఉంటుంది. సో లైట్గా ఇలా వేసి మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మలబార్ పెప్పర్ ఫిష్ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫిష్ని పిల్లలకి ఇవ్వండి, చాలా మంచి చికెన్ మటన్ కన్నా ఇలా ఫిష్ ఇస్తే మంచిది. అయితే ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా అప్పుడప్పుడు షాలో ఫ్రై చేయండి, లేకపోతే ఎయిర్ ఫ్రైయర్ ఉంటే కనుక అందులో పెట్టినా మంచి క్రిస్పీగా అవుతాయి. చక్కగా ఫిష్ ఫ్రై అయిన తర్వాత తీసుకోవడం, సింపుల్ ఫ్రై కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
చాలామంది ఫిష్ వండడానికి భయపడతారు, సరిగ్గా రాదు అని. ఈ స్టైల్లో ట్రై చేయండి. మసాలా కూడా ఎంత బాగా పట్టుకుంది చూడండి పైన. ఇలా మంచి క్రిస్పీగా, లోపల ఫిష్ సాఫ్ట్గా బాగుంటుంది. ఫైనల్గా అరటాకు పెట్టాము గార్నిష్ కోసం. హ్యాపీగా ఒక 2-3 పీసెస్ తినేయచ్చు. మలాబార్ పెప్పర్ ఫిష్ తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో కొద్దిగా కరివేపాకు, రెడ్ చిల్లీ, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా మిరియాలు వేసి మిక్సీ పట్టుకుంటే మలాబార్ మసాలా రెడీ అవుతుంది. ఇప్పుడు బౌల్లో కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, ఉప్పు వేసి ఫిష్ ముక్కలు వేసి ఒకసారి కలిపిన తర్వాత ఒక కోడిగుడ్డు వేసి బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఫిష్ ని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. తరువాత ఫిష్ ముక్కని తీసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న మసాలా పొడిని పైనుండి కాస్త చల్లుకొని 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన మలాబార్ పెప్పర్ ఫిష్ రెడీ అవుతుంది.